రైతులను మోసగిస్తే కఠిన చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగే చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచి సన్నాలకు ఎంఎస్కి ఆధారంగా ఒక్క క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. గత సీజన్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన రైతులకు 3 రోజుల డబ్బులు ఇచ్చామని ఈసారి 40 గంటల్లోపే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా నుంచి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్ సప్లైస్ ఎండీ డిఎస్ చౌహాన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వారి సాగు చేశారని, గతంలో ఎన్నో లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో తగిన జాగ్రత్త తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్పై ఉందని అన్నారు. సన్న వడ్లు సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాలు వేర్వేరు కంటాలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులను సీఎం సూచించారు. సన్న వడ్లు కొనేటప్పుడు నిర్దేశించిన ప్రమాణాలు తప్పకుండా పాటించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. సన్న రకాల ధృవీకరించే యంత్రాలు సిబ్బందిని అన్ని కేంద్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్న వడ్లు సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదం ఉందని సీఎం చెప్తున్నటువంటి వాక్యాలు అయితే మనం చూస్తున్నాం. 5 ఏళ్లలో 2,200 రైల్వే ప్రమాదాలు. గత 5 ఏళ్లలో జరిగిన 200 రైల్వే ప్రమాదాలు 350 మంది మృతి చెందగా 970 మంది గాయపడ్డారు. 17 రైల్వే జోన్ల నుండి సేకరించిన డేటా వివరాలను భారతీయ రైల్వే వెల్లడించింది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ బుధవారం కోల్కతాలోని పిఎన్ఎస్యు బ్రేత్ వైట్ అండ్ కోన్ తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం సంవత్సరానికి 170 ప్రమాదాలు జరుగుతుండగా ఇప్పుడు అది 40 ప్రమాదాలు తగ్గిందన్నారు. 5 ఏళ్ల 2019, 2020 నుండి 2023-24 వరకు రైల్వే శాఖ 32 కోట్లు పరిహారం అందించిందన్నారు. ఈ మొత్తంలో రైలు ప్రమాదాలు మరణించిన వారి బంధువులకు 26.83 కోట్లు, గాయపడిన వారికి 7 కోట్లు అందించాలని పేర్కొన్నారు. ఆర్టీఏ కార్యకర్త వివేక్ పండే దాఖలు చేసిన సమాచారకు ప్రశ్నకు సమాధానంగా ఈ డేటా షేర్ చేశారు. గత ఏడాది జూన్లో బాలాసోర్ 3 రైళ్లు ఢికోనా దుర్ఘటన సహా జరిగిన 10 ప్రమాదాల్లో 290 మంది మరణించగా 637 మంది గాయపడ్డారు. దీని తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో 15 ప్రమాదాలు జరగడంతో 20 మంది మరణించారు, 79 గాయపడ్డారు. జూలైలో జరిగిన పెద్ద ప్రమాదం కాంచనా జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదం. ఇది 10 మంది ప్రాణాలు బలిగొంది. సెంట్రల్ రైల్వే జోన్లో 22 ప్రమాదాలు, 1 మృతి చెందగా 2 గాయపడ్డారు. తూర్పు రైల్వేలో 12 మంది ప్రమాదాలు, 1 మృతి చెందగా 9 మంది గాయపడ్డగా ఈస్ట్ సెంట్రల్ జోన్లో 15 ప్రమాదాలు, 8 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారు. నార్త్ సెంట్రల్ జోన్లో 21 ప్రమాదాలు, 2 మృతి చెందగా 49 మంది గాయపడ్డగా ఉత్తర రైల్వేలో 25 మంది ప్రమాదాల్లో 5 మృతి చెందగా 5 గాయపడ్డారు. దక్షిణ మధ్య రైల్వేలో 12 ప్రమాదాలు, 1 మరణించగా 20 మంది గాయపడ్డారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్లో 9 ప్రమాదాల్లో 3 మృతి చెందగా 6 గాయపడ్డారు. నార్త్ ఈస్ట్ ప్రాంతీయ రైల్వే 9 ప్రమాదాలు, 9 మరణాలు, 45 మంది గాయపడగా నార్త్ వెస్టర్న్ జోన్లో 70 మంది గాయాలతో ప్రమాదాలు జరిగాయి. వెస్ట్ సెంట్రల్ జోన్లో 7 ప్రమాదాలు, 1 మృతి చెందగా 9 మంది గాయపడ్డటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో 5 ఏళ్లలో 200 రైల్వే ప్రమాదాలని ఎంతమంది చనిపోయారు, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇచ్చిన నేపథ్యం కూడా ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఎంగిలాకులకు దోపిడీదారులు కొంతమంది నిజంగా గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పేరు చెప్పుకొని చోటా భీము లీడర్ లాగా ఇలా గ్రామాలలో, ఇలా మండలాల్లో ఇవాళ వాళ్ళు ఎంగిలి మెతుకలకు అలవాటు పడేటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళ వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఇవాళ పేరు చెప్పుకొని ఇవాళ చలమణ అయ్యేటువంటి చాలామంది ఉన్నారు. ఇవాళ ఎంగిలి మెతుకలకు ఆశపడేటువంటి గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఇలా కార్యకర్తలు మోసం చేసి ఎదిగినటువంటి చోటా భీము లీడర్లు కూడా ఇలా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. దాని దృష్టిలో మీరు నిఘా పెట్టకపోతే ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చే నేపథ్యం ఉంది. కుకుటిపల్లిలో ఉన్నటువంటి సంఘటన ఇవాళ ఎంగిలాకులకు దోపికదారుడు మార్కెట్లో కొత్త బిచ్చగాడు సెటిల్మెంట్ దొంగలతో చెడ్డ పేరు, అక్రమ నిర్మాణాలకు అండగా ఉంటారని లక్షల్లో భిక్షాటన. మున్సిపల్ అధికారులను మీడియాను మేనేజ్ చేస్తూ ఆయన బ్రోకరిజం. గల్లీ లీడర్ గలీజ్ బుద్ధి ప్రభుత్వ ఖజానా గడ్డి. శాసనసభ ఎన్నికల్లో ఎక్కడ కనబడని గల్లీ లీడరు పైసా సంపాదన కోసం దేనికైనా దిగజారుతారా? బ్రోకర్ గల్ల సంఘంలో కీలక నేత. పైసా ప్రాణం బ్రోకరేజమే ఊపిరి అనే నేపథ్యం ఉంది. కుకుటిపల్లికి సంబంధించిన వార్త. పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేయగానే కండవ వేసుకొని సెటిల్మెంట్ మొదలు. ఒక్క ఓటు కూడా తమ పార్టీకి వేయించకుండా పోగా తన ఓటు కూడా వేశాడో లేదో తెలియదు. ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తను తొక్కేసి నియోజకవర్గంలో పెత్తన చెల్లించే ప్రయత్నం. పేరుకే పెద్ద గురం, మాత్రం గత్తర.
కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్న సామెత గుర్తుకొస్తుంది. కొంతమంది గల్లీలలో తిరిగి చూస్తుంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఐడాల పేరుతో అక్రమ నిర్మాణం కూల్చివేస్తూ పులి మీద స్వారీ చేస్తుంటే కుకుటిపల్లిలో మాత్రం ఒక కద్దరు బట్టలు వేసుకొని కాంగ్రెస్ నాయకుడు అంటూ తిరుగుతూ పార్టీ పరువు తీస్తున్నాడు. శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వేయించగా పోగా తన ఓటు కూడా వేయడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడ కనబడకపోగా అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో అది ఏడా గెలుస్తుంది అని చెప్పి గాలి మాటలు మాట్లాడి పార్టీ కార్యక్రమంలో పాల్గొనగా పోగా కార్యకర్తలు నిరుత్సాహానికి గురి చేసే పరీక్షల లోపల ప్రతిపక్ష పార్టీకి పనిచేసిన గనుడు పార్టీ గెలిచి ప్రభుత్వం ఫామ్లోకి రాగానే బయటకు వచ్చి అంతా తన నడిపించినట్టు బిల్డప్ ఇస్తూ సీనియర్ కార్యకర్తల పెత్తనం చెల్లించే ప్రవృత్తి చేస్తున్నాడు. తనకున్న ధనహంకారంతో ఎన్నికల కష్టపడ్డ నాయకులను తొక్కి పార్టీకి సంబంధం లేని వారి వెంట వేసుకొని తిరుగుతూ తెల్లవారిందే మొదలు ఎక్కడ అక్రమణాలు జరుగుతున్నాయో నిబంధనలకు విరుద్ధంగా ఎవరెవరు నిర్మాణాలు చేపట్టారో వారిని కలిసి మీరు అదనపు అంతస్తులు వేసుకోండి, పర్మిషన్ ఏమీ అవసరం లేదు, మున్సిపల్ అధికారులు ఎవరైనా మీడియా వారు ప్రశ్నిస్తే వారితో నేను మాట్లాడతాను, పైన ఉన్నోళ్ళు అంతా మనోళ్ళే, కొంత మొత్తం నాకు సెట్ చేయండి అన్ని మొత్తం నేను చూసుకుంటా అని సెటిల్మెంట్ చేసుకొని లక్షల భిక్షణ చేస్తూ ప్రభుత్వ గజన గండి కొడుతున్నాడు. ఈ బుడ్డ నాయకుడు డీని నమ్ముకొని కొంతమంది 100 గజాలు ఏకంగా 7 అంతస్తులు నిర్మించుకుంటున్నారు. ఇతని దుర్బుద్ధితో కేబిహెచ్పి కాలనీలో డ్రైనేజ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, నీటి సమస్యలు తలెత్తున్నాయి. మున్సిపల్ అధికారులు అట్టి విక్రమార్కపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే వారిని బెదిరిస్తూ గుండాయిజం చేస్తూ పప్పం గడుపుకుంటున్నాడు. అధికార పార్టీ మనుషుల మేము మా వల్లే అక్రమ నిర్మాణాలు కడతారు, ఎవరు రావద్దంటే అని కింది స్థాయి అధికారుల యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఇప్పటికైనా కాంగ్రెస్ స్పందించి ఇలాంటి చిల్లర నాయకులపై ప్రత్యేక నిఘా పెట్టి సస్పెండ్ చేయకపోతే పార్టీ పరువు గంగపాలే జనాలు గుసగుసలాడుకుంటున్నారని గతంలో అధికార పార్టీ లీడరు 20,000 సెటిల్మెంట్ చేశారని సస్పెండ్ చేశారు. ఇంత అవినీతి చేస్తే లక్షలు భరిస్తున్న ఇలాంటి నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు. ఇలాంటి భారీ అక్రమ నిర్మాణాలపై జోనల్ కమిషన్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోకపోతే అధికారులపై ప్రజలకున్న కాస్త నమ్మకం కూడా పోతాయని స్థానికులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కుకుటిపల్లిలో ఉన్నటువంటి చోటాభయం లీడర్లు 100 గజాల్లో 7 అంతస్తుల నిర్మాణం చేపట్టడానికి ప్రధాన కారకుడు అక్కడ ఉన్నటువంటి మీడియాను అధికారులను కూడా మేనేజ్ చేస్తూ ఇలా విచ్చలవిడిగా డబ్బులు దోసుకునేటువంటి ఇలాంటి లీడర్ల వల్ల కూడా ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చిన నేపథ్యం కూడా మనసున్నాం. ఝాన్సీ రెడ్డి పరిమించిన మంత్రి పొంగులేటి నిన్న జరిగినటువంటి కాసం సంబంధించినటువంటి ఏదైతే తొర్రూరులో జరిగినటువంటి ఒక షాపింగ్ మాల్లో ప్రారంభోత్సవంలో అక్కడ ఉన్నటువంటి ఆ స్టేజ్ కూలిపోవడంతోనే పాలకుర్తి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఝాన్సీ యశస్విని రెడ్డి ఆమె కాలు కూడా బలంగా గాయాలైనాయి. అక్కడ ఉన్నటువంటి వెంటనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలలో ఎమ్మటే మనం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన నేపథ్యంలో అక్కడ ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారో రెవెన్యూ శాఖ మంత్రి కూడా పోయి వెంటనే పరామర్శించిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లా తొర్రూరు పట్టణంలో ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రమాద ఎత్తి గాయపడి హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని హోటాహోటిన ఆసుపత్రికి వచ్చి ఝాన్సమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంట ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి, మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళీ నాయక్, మహబూబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి, వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు ఉన్న నేపథ్యం ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన వల్ల అయితే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు అయితే కొంత ఆందోళన అయితే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మెరుగైన వైద్యాన్ని ఏదైతే చెప్పిన నేపథ్యంలో ఆమెకు కొంతమేరకు అయితే తొందరనే ఆమె కోలుకొని మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. డాక్టర్లు అయితే కొంత టైం అయితే ఇచ్చిళ్ళు, ఎక్కడ కూడా మీరు ఎలాంటి కార్యక్రమంలో పోతూ కొంత దెబ్బలు తాకిన నేపథ్యంలోనే కొంత రెస్ట్ తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడిన నేపథ్యం కూడా కొండ సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. జయవిందర్ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త, నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, నా పేరుని తప్పుడు ఆరోపణలతో మీరు రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండి అంటూ మంత్రి కొండ సురేఖకు రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఉద్దేశిస్తూ బుధవారం అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లను మంత్రి కొండ సురేఖ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొండ సురేఖ వ్యాఖ్యలపై తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఫైర్ అవుతుంది. కింగ్ నాగార్జున అయితే పరువు నష్టం దావాకు కూడా వెళ్లారు. తాజాగా ఈ కంట్రవర్సీపై రకుల్ ప్రీత్ సింగ్ కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించింది. రకుల్ తన ట్వీట్లో ఏం తెలిపిందంటే, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే టాలెంట్కు నైపుణ్యానికి ప్రతిగా చూస్తున్నారు. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేశాను, మరి ఇప్పటికే చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఇలాంటి నిరోధరమైన మరియు దుర్మార్గ వార్తలు మహిళలపై వ్యాప్తి చేయడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే, చాలా బాధితమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మన గౌరవం కోసం మౌనంగా ఉండడాన్ని ఎంచుకుంటున్నాం, కానీ అది మన బలనేతకు తప్పుగా భావించబడుతుంది.
నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ వాటితో కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు. నా పేరును హానికరమైన రీతిలో మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం వదిలేయాలని కోరుతున్నాను. కళాకారులు మరియు సృజనాత్మక వ్యక్తులను రాజకీయ కోణం నుండి దూరంగా ఉంచాలి. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్లైన్ కోసం అర్థం లేని అంశాల్లోకి మిమ్మల్ని లాగండి అని రకుల్ తన ట్వీట్లో పేర్కొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండ సురేఖ మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలు విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మేడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్ చేయడంతో పాటు అసభ్యకరంగా పోస్టులు వేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తులు డీపీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫోటో ఉండడంతో వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తుంది. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ఈ పోస్టులు చేసిన దీని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై బుధవారం కొండ సురేఖ మీడియా ముందు కేటీఆర్పై ఫైర్ అవుతూ అక్కినేని ఫ్యామిలీ, సమంత, రఘులు వంటి పేర్లను కూడా వాడుకున్న నేపథ్యంలో స్పందించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇవాళ డీపీలు పెట్టుకొని ఇవాళ వాళ్ళు ట్వీట్ చేసిన నేపథ్యంలో డీపీలు పెట్టుకొని వాళ్ళు మాట్లాడితే నిజంగా వాళ్ళని పసిగట్టలేక ఇవాళ ప్రభుత్వం పైన చెడ్డ పరిసుకొచ్చి ప్రభుత్వం మీద చిన్న తను చేసుకున్నటువంటి నిందకు తనే బలైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఆ డీపీ పెట్టుకున్నారు, ఎవరు ఆ పోస్టులు వేసినటువంటి దాన్ని ఆ సంఘటన అధిగమించలేకనే ఇవాళ అయితే తీవ్ర విమర్శలు వేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇలా భయంకరమైన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇది జైబీన్ దినపత్రికలోని వివిధ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తా సారాంశం. ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ అండి, ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. ఇది మన టీవీ, మన గొంతుక. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.